శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అక్కడ ఉన్నటువంటి రోజా గారికి, ఉన్నటువంటి ప్యానల్ వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఒక్కటే చూడండి, రాజ్ న్యూస్ ప్రధానికం మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, ఒకే దేశం ఒకే పన్ను అన్నారు. తీసుకొచ్చి జిఎస్టీ ప్రజల నెత్తిన రుద్దారు. ఏం జరిగిందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. తర్వాత ఏమంటున్నారు, ఒకే దేశం ఒకే భాష అన్నారు. హిందీని మన జాతీయతగా దేశం మొత్తం ప్రజల మీద రుద్దాలని చూశారు. దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇక 4 రోజులు అయితే ఒకే దేశం ఒకే పార్టీ అనేటట్టున్నారు ఆయన చూడపోతే. అంటే ఏదైనా ఆయన ఒక మోనోపాలిగా చేస్తున్నారు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది అంటే కొన్ని రాష్ట్రాల యొక్క కలయిక ఒక దేశం అయింది తప్ప అంత ఈజీ కాలేదు. ఆ విషయాన్ని మోడీ గారు అంటే ఇండియన్ ప్రాథమిక సూత్రాలనే మర్చిపోతున్నారు. ఆ రోజు యాక్చువల్ గా 1952 స్టార్ట్ కావచ్చు, ఎవరు కాదనట్లేదు. ఆ రోజులో స్టార్ట్ అయినప్పుడు మొదలైనప్పుడు అన్ని ఒకేసారి ఉంటాయి. ఈ దేశంలో మీకు ఒకటి గుర్తు చేస్తా, మొన్న మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వాటిని కేసీఆర్ గారు ముందస్తుకు పోయినందుకు కదా ఇవి డిఫరెంట్ అయినాయి. అయితే ఇప్పుడు జరిగిన వాటి ఏంటంటే, మనము వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా మెజార్టీ లేదు. చాలా స్పష్టంగా చూసాం మనం. మరి రాజ్యసభలో 243 సీట్లు ఉంటే వీళ్ళకు ఉన్నది ఎంత, మొత్తం కలిపి 124 సీట్లు. మరి ఎలా రాజ్యసభ కానీ లోక్సభ కానీ 67% రావాలి, అంటే 2/3 మెజార్టీ రావాలి. 2/3 మెజార్టీ రావాలంటే సాధ్యపడదు వీళ్ళకు. లోక్సభలో మొత్తం 542 సీట్లు ఉంటే వీళ్ళ కూటమికి ఉంది 293, కావాల్సి 362. అంటే ఎట్లా చూసుకున్నా లేదు. రాష్ట్రాలు ఒకవేళ సగం రాష్ట్రాలు ఆమోదించాలి, 28 రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఓకే. ఇది ఏదైతే ఎన్నికలు అనేవి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశము, ఒక్కటి నిర్ణయించుకునేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఒకటి డిసైడ్ చేసేది కాదు. పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదు, అదేవిధంగా రాజ్యసభలో లేదు. ఇక్కడ చూసుకుంటేనేమో ఈ విధంగా మరి రాష్ట్రపతి ఇంతమంది కావాలి. అది ఒక్కరు చేసేది కాదు ఇదంతా ఈజీగా. సో ఏ విధంగా లేకున్నా కూడా ఇవాళ జనాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇవాళ మోడీ గారు ఒక కొత్త దానికి తెరలేపారు. ఇది చాలా ప్రజానిక మొత్తం, దేశ ప్రజానిక మొత్తం చూస్తున్నారు. ఇక్కడ మనకి డెవలప్మెంట్ కావాలి తప్ప ఒకసారి జరిగితే 2 సార్లు వచ్చిన ప్రాబ్లం ఏదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ డెవలప్మెంట్ కి అడ్డంకిగా మారినాయి అక్కడో చోట ఇక్కడో చోట ప్రతిసారి ఎలక్షన్స్. దీని వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది కదా చెప్తోంది కేంద్రం. రోజా గారు, ఒక్కటి మీరు స్పష్టంగా గమనించండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. ఎన్నికల కమిషన్ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. న్యాయ వ్యవస్థ ఎట్లా అది కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మనం మోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కూడా మనము పర్మిషన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఎన్నికల కమిషన్ అది పారదర్శకంగా ఉంటే ఖచ్చితంగా ఇస్తుంది. అభివృద్ధికి ఎప్పుడు కూడా అది అడ్డం రాలి ఎన్నికల కమిషన్. మీరు చాలా దయచేసి గమనించాలి. ప్రజానికం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కూడా ఈవెన్ దో ప్రజలకు ఉపయోగం అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేగాని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమి పెట్టొద్దు అనేది లేదు. అప్పటికప్పుడు జనాకర్షణ పథకాలు పెట్టొద్దని చెప్తుంది తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. ఇది మోడల్ దాని మీద మనం దాని మీద ఒక పెట్టడం తప్పదు. డెవలప్ కావాలంటే ఒక ఆయన ఏమంటుంటే 60,000 కోట్లు అవుతున్నాయి భారతదేశంలో అంటున్నారు. 1.5 యొక్క జీడిపి పెరుగుతుంది అంటున్నారు. దేశం అభివృద్ధి చెందడానికి ఇది ఒక్కటేనా కారణం? అంటే ఎన్నికలు ఒకసారి పెడితే దేశం అభివృద్ధి చెందంటే ప్రపంచం మొత్తం అదే విధంగా పెట్టేది కదా. ఎప్పుడు కూడా అది షార్ట్ కట్ మెథడ్ కాదు. ఎన్నికలు జరిగే వాటిని ప్రక్రియ డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ మనం అడ్డుకోవద్దు దయచేసి. మోడీ గారికి కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళకు రాజ్యసభలో లేదు, లోక్సభలో లేదు, ఎక్కడ లేకపోయినా కూడా 2/3 మెజార్టీ లేకపోయినా కూడా సాహసానికి కోనుకుంటుంది. ఇది కాన్సెప్ట్ ఏంటి, ఒకే దేశం అనే కాన్సెప్ట్. ఇలా ఒకే దేశం ఒకే పార్టీ రేపు పెట్టొచ్చు. ఆయన ఒకే పార్టీ ఒకే వ్యక్తి. ఇప్పుడు అంతే జరిగింది. ఆయన కాన్సెప్ట్ ఏంది, ఒకే పార్టీ ఒకే వ్యక్తి. మోడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దగ్గర 14 ఏళ్ళు సీఎం చేశారు. ఇక్కడికి వచ్చి 11 ఏళ్ళు పీఎం, 25 సంవత్సరాలు ఏకదాటిగా అధికారులు ఉన్నారు మోడీ గారు. ఆయన మైండ్ నుంచి ఏదొస్తే అదే జనాన్ని మీద రుద్దటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దేశం సువిశాల భారతదేశము, ఎన్నో ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉన్న దేశం ఇది. ఏ ఒక్కరి అభిప్రాయాలు కూడా అందరి మీద రుద్దుతానంటే యాక్చువల్ గా ఎవరు అంగీకరించరు. డెమోక్రటిక్ వేలో కూడా సాధ్యపడదు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే 2/3 మెజార్టీ వాళ్ళకి ఎక్కడా లేదు. అయినా తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఈ రోజు అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటారు, 2/3 మెజారిటీ లేదు అని క్లియర్ గా అర్థమవుతున్నప్పటికీ కూడా ఎందుకు బిల్లు రేపు ప్రజల ఒత్తిడితో ప్రాంతీయ పార్టీలు బ్లాక్ మెయిల్ చేయటం. సీనన్న మీరు కూడా గమనించాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బ్లాక్ మెయిల్ చేయటం. మాకు మీరు మద్దతు లేకుండా రేపు పార్టీ పడగొడతా తప్పదు కదా. ప్రాంతీయ పార్టీలు ఎంపీలు వాళ్ళు చచ్చినట్టు ఇక్కడ రాష్ట్రం లేదున్నా కూడా అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తారని ఆశ. వాళ్ళ ఒక పాయింట్ తోటి చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. దాదాపు రాజకీయ పార్టీలలో కూడా వాళ్ళు దాదాపు ఎన్ని పార్టీలు, రామ్నాథ్ కోవింద్ గారు కూడా చాలా రిపోర్ట్ తీసుకున్నారు. ఆయన దగ్గర ఒక 6 నెలల పాటు దీని మీద స్టడీ చేశారు. మరి ఆయన ఇంటలెక్చువల్, మరి కాదనట్లేదు, నో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం. అధిష్టానం ఏది ఆదేశిస్తే మనం అది చేయటం అని కాదు. ఇక్కడ 18,629 పేజీల రిపోర్టు మరి రామ్నాథ్ కోవింద్ గారు సమర్పించారట. అంటే మనం ఒకటి గమనించాలి ఇక్కడ ముఖ్యంగా. ఇవాళ అభిప్రాయాలు తీసుకోవడంలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి.
అందరికి కూడా ఆమోదం కాదు, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉంది, కొంతమందికి లేదు ఇది. ఎస్ ఎందుకంటే డెమోక్రసీలో ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కూలదోయడం అనేది చాలా కష్టం. ఇవాళ దీన్ని మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి, కొన్ని చట్టాలను కూడా మార్చాల్సి ఉంది. చట్టాలు మారడం అంటే ఓకే, వాళ్ళకి బడ్జెట్ ఉంది కాబట్టి మార్చవచ్చు, కానీ రాజ్యాంగాన్ని మారాలంటే అంత ఈజీ కాదు. దగ్గర దగ్గర ఒక 15 రకాల రాజ్యాంగ ఆర్టికల్ కూడా మారవలసి వస్తాయి. అంత ఈజీ కాదు కదా అవన్నీ కూడా. అవన్నీ మారవాలంటే వాళ్ళకి అసలు మెజారిటీ లేదు. ఏదో చట్టాలు మార్చేది ఈజీగా రాజ్యాంగాన్ని మారడం సాధ్యపడదు. అంటే ప్రజల ఒత్తిడి మేరకు ప్రజల ఒత్తిడి చేస్తే కాంగ్రెసే మారుతుంది అనేదే మా నమ్మకం అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఒకటి రోజా గారు, మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ప్రజల మీద రుద్దొద్దు. ఇక డెమోక్రటిక్ వేలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ దేశంలో అందరూ కూడా డెమోక్రటిక్ వేలో ఎన్నికైన వాళ్ళే కదా. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం కదా. వాళ్ళ ప్రభుత్వాలు కోల్దొస్తామంటే మేము ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడున్నాయండి ఎన్నికలు 2027 వరకు కూడా వరుస పెట్టి ఉన్నాయి. మరి అవన్నీ పెట్టుకుంటూ పోతా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే రైట్. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం మేడం.